అందరూ కూడా ముందుగా అమ్మవారి యొక్క ప్రార్థన చేద్దాము. అందరూ కూడా చెప్పండి. కళ్యాణ గుణ సంపన్న కరుణారసవాహిని కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరీ చతుర్భుజాం చంద్రరేఖాం కమలాం వరదాభయహస్తాం చ శుకపద్మ కరాం శుభాం. శ్రీమాత్రే నమః. జై వాసవి. మీ అందరికీ షష్ఠి పూర్తి దంపతులే 108 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు ఎన్నో పురాణాలు విన్నారు, చదివారు, ఎన్నో మహాక్షేత్రాలు సందర్శించారు, ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేశారు, ఎన్నో దాన ధర్మాలు చేశారు. మీ అందరికీ ఒక ప్రశ్న. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, వైశ్యకులదేవత శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అంటాం కదా. అమ్మవారు ఇంకోప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. పెళ్లి చూపులప్పుడు అమ్మాయి నల్లగా ఉందని చెప్పేసని పెళ్ళికొడుకు వచ్చినటువంటి పెళ్ళికొడుకు అన్నప్పుడు అమ్మవారు గుర్తొస్తుంది. ఏమని గుర్తొస్తుంది? ఎందుకు గుర్తొస్తుంది అప్పుడు? వాసవి అమ్మవారు మా కులానికి శాపం ఇచ్చింది అని. ఏమని శాపం ఇచ్చింది? కోమట్లు కాకుల్లా పుట్టాలి అని. ఇది అందరికీ గుర్తుంది కదా. ఆమె ఎంతో సౌందర్యమూర్తిగా, సౌందర్యలహరిగా అవతరించినందువల్ల ఆవిడ ఎన్నో ఇబ్బందులు పడింది. అందుచేత నా అంత అందంగా స్వామి వైశ్యకులంలో ఆడపిల్లల్ని సృష్టించొద్దు అని అమ్మవారు వేడుకుంది బ్రహ్మదేవుణ్ణి. సరే, శాపం అయితే అందరికీ గుర్తుంది. అమ్మవారు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది మనందరికీ. మధ్యాహ్నం విన్నవాళ్ళు చెప్పకండి, కొత్త వాళ్ళు చెప్పండి. అమ్మవారు ఆర్యవైశ్యులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం. ఏమిటా వరం చెప్పండి? శాపం అయితే గుర్తుంది, వరం గుర్తులే. చూశారు ఎంత దురదృష్టం? చెప్పగలరా? దానం అనేది ధర్మం. అది మంది దానం చేయడం అనేది మన ధర్మం. చెప్పగలరా? లేదు స్వామి, మీరే చెప్పండి. అందుకే అక్కడి నుంచి రప్పించాం మిమ్మల్ని. కూర్చొని కుబేరులవుదురుగాక. ఏమని? కూర్చొని కుబేరులవుదురుగాక. పొరపాటున ఇంట్లో ఏమైనా తగాదాలు అయ్యి ఒక యువ జంట ఇంటి నుండి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తే ఆ జంట 6 సీసాలు నింపగలిగితే చాలు. వేటితో? మరమరాలు, అటుకులు, బఠానీలు, బొంబాయి శనగలు, అలాగే పేలాలు, పల్లీలు. ఒక అరుగు మీద గోనె పట్టా వేసి కూర్చున్న 6 సీసాలు పెట్టు కూర్చుంటే సంవత్సరం తిరగకుండా తన భార్య మెడలో నల్ల పూసల దండ చేపిస్తాడు బంగారంతో. అలాగే సూత్రాల తాడు చేపిస్తాడు. అవునా కాదా? గట్టిగా చెప్పరేమండి?
ఇది మన టాలెంటా? ఆ జగన్మాత ఇచ్చినటువంటి వరప్రభావము. సరే, రామాయణం తెలుసు, భారతం తెలుసు, భాగవతం తెలుసు, ఇంకా కొత్తగా ఎవరైనా స్వామీజీలు పుడితే వాళ్ళ కథలు కూడా 41 రోజులు 108 రోజులు పారాయణాలు కూడా చేసేస్తాం. ఆర్య వైశ్యులకి ఒక పురాణం ఉంది, తెలుసా మీకు? వాసవ కన్యక పురాణం. ఎన్ని పేజీల గ్రంథమో తెలుసా? 900 పేజీల గ్రంథం. ఏ కులానికి ప్రత్యేకంగా పురాణం లేదు, ఒక వైశ్యులకే ఉంది. ఈ గ్రంథాన్ని తంజావూర్ అంటే అత్యంత పురాతనమైనటువంటి లైబ్రరీ ఉంది తంజావూరులో. అక్కడ తాళపత్రాల ప్రతి దొరికింది వైశ్యులకి. ఆ ప్రతిని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మెడ్రాస్ కన్యకాపరమేశ్వరి దేవాలయం వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చి ఒక పక్క సంస్కృతము, ఒక పక్క తెలుగు అచ్చు వేయించారు. 900 పేజీల గ్రంథం అది 1920లో. ఆ తర్వాత పెనుగొండ ఆర్యవైశ్య సంఘం వారు 1930లో 2000 ప్రతులు వేశారు. అందులో ఉంది ఈ ఘన చరిత్ర అంతా కూడా, మన గురించిన వైభవం మొత్తం అంతా కూడా. అమ్మవారు ఎందుకు అగ్ని ప్రవేశం చేసింది చెప్పండి? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా. అమ్మవారు ఎందుకు అగ్ని ప్రవేశం చేసింది అంటే ఒక ముసిలిరాజు కారణంగా అగ్ని ప్రవేశం చేసింది. ఏమండి, అంతేనా? మరి ఎందుకంటే అన్ని గుళ్ళు గోపురాలు కట్టడం? అన్ని గుళ్ళు గోపురాలు అవసరమే ఉంది. ఒక ముసిలిరాజుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అమ్మవారు అగ్ని ప్రవేశం చేస్తే ఆవిడకి ఎందుకంటే గుళ్ళు గోపురాలు, ఈ వెండి కవచాలు, బంగారు ఆభరణాలను. ఒక ముసిలిరాజు కారణంగా అమ్మవారు అగ్ని ప్రవేశం చేయలే. ఆ ముసిలిరాజుకి 70 ఏళ్ళు వచ్చాయి. హుంకార భస్మీకృత ధూమ్రలోచనాయే నమః. ధూమ్రలోచన అనేటువంటి రాక్షసుడు అమ్మవారిపైకి విరుచుకుపడితే హుమ్ అందట, చచ్చాడు వాడు, భస్మం అయిపోయి. అలాంటిది ఓ ముసిలి డొక్కురాజు కారణంగా అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిందంటే చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు మనకేమైందండి బుర్ర. అమ్మవారు ఒక ముసిలి రాజు కారణంగా అగ్ని ప్రవేశం చేయలే. సమాధి అనేటువంటి వైశ్యుడు ఆదిపరాశక్తి కోసం అద్భుతమైన తపస్సు చేశాడు. ఎట్లాంటి తపస్సు? ఆహారం వదిలేశాడు, కేవలం పళ్ళే. కొన్నాళ్ళు పళ్ళు తినడం మానేశాడు, కేవలం కందమూలాలే. అవి వదిలేశాడు, కేవలం నీళ్ళే. అవి వదిలేశాడు, కేవలం వాయువే. అది వదిలేశాడు. అగ్నిహోత్రం ఏర్పాటు చేసి తన రక్తాన్నే ఆవునేయిగా హోమం చేసేస్తున్నాడు. తన మాంస ఖండాలనే సమిధులుగా వేసేస్తున్నాడు. అయినా ప్రత్యక్షం కాల అమ్మవారు. తన శిరస్సుని ఖండించి హోమంలో వేయబోతుంటే అమ్మవారు అప్పుడు ప్రత్యక్షమైంది. సమాధి వైశ్య, ఏం వరం కావాలయ్యా, కోరుకోమంది అమ్మవారు. అప్పుడు ఆయన అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు నా వాళ్ళందరికీ మోక్షాన్ని అనుగ్రహించు అని కోరుకున్నాడు. ఇక దాంతో డిస్టర్బ్ చేయొద్దండి. నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఫోటోలు ఫోజులు లేవండి. రాజయ్య ఆగేసాయి, లేదా నేను వెళ్తా. వెళ్ళమంటా నేను దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా. నేను అప్పుడు అమ్మవారు ఏమందో తెలిసిన, నాయన నీ ఈ కోరిక ఈ జన్మలో నెరవేరదు, మరుచిగా జన్మిస్తావు, కుసుమాంబను వివాహం ఆడతావు, పుత్రకామేష్టి యాగం చేస్తావు. యాగ ఫలంగా
నీ ఇంట నేను వాసవిగా అవతరిస్తాను. నేను అగ్ని ప్రవేశం చేయవలసిన పరిస్థితి కల్పితమవుతుంది. ఎవరైతే నాతో పాటు అగ్ని ప్రవేశం చేస్తారో వాళ్ళకి నేను మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని ఆనాడు ఇచ్చింది వరం. అంటే ఇప్పుడు ఎందుకు అమ్మవారు 102 గోత్ర దంపతులతో అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది చెప్పండి? 102 గోత్ర దంపతులకు మోక్షం ఇచ్చే నిమిత్తంగా అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది, కానీ ఒక ముసిలి రాజు కారణంగా అమ్మవారు అగ్ని ప్రవేశం చేయలేదు. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏమండి, ఆర్యవైశ్యుల పేరు చివర శ్రేష్ఠి అని మనం పెట్టుకుంటాం కదండి. శ్రేష్ఠి అంటే ఏమిటి అర్థం? శ్రేష్టమైన వాడు అని అర్థం, ఉత్తమోత్తమైన వాడు అని అర్థం. ఇది ఎవరిచ్చారు? అమ్మవారు. అన్నీ అమ్మవారి మీద వేసేయండి. అమ్మవారిలే మళ్ళా పోయింది. అమ్మవారి లేదు. ఆదిపరాశక్తి యొక్క ఆదేశానుసారంగా బ్రహ్మదేవుడు ఈ చరాచర జగత్తుని, జీవకోటిని సృష్టించాడు. అన్ని కులాల వారికి కూడా గురువుని నియమించాడు. ఆర్యవైశ్య కులానికి ఒక గురువుగారు ఉన్నారు. ఆర్యవైశ్యులకు ఒక గురువుగారు ఉన్నారు. ఎవరో తెలుసా మీకు? కాదు. ఇదేదో పోయింది. ఇది మా అయ్యగారిది ఇచ్చిండు. కాదు, అపరార్క మహర్షి. ఎవరండి ఆయన? అపరార్క మహర్షి. బ్రహ్మాండంగా సృష్టి కొనసాగిపోతోంది. బ్రహ్మదేవుడు ఒకసారి సభ ఏర్పాటు చేశాడు సత్యలోకంలో. అందరినీ పిలిచాడు, ఋషులందరినీ. అందరూ వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. బ్రహ్మదేవుడు అంటాడు, నాయనా, మీ కులాలలో ఎంతెంత అభివృద్ధిని సాధించారు అని ప్రశ్నిస్తే క్షత్రియ గురువు గారు లేచి, స్వామి, మా కులంలో 18 గోత్రాలు వృద్ధి చెందాయి అని చెప్పాడు. అలాగే బ్రాహ్మణుల గురువుగారు లేచి, అయ్యా, మా యొక్క కులంలో 108 గోత్రాలు వృద్ధి చెందాయి అని చెప్పాడు. ఆర్యవైశ్యుల కులగురువు అయినటువంటి అపరార్క మహర్షులు లేచి నమస్కారం చేసి, స్వామి, ఆర్యవైశ్యులు కృషి, వాణిజ్యము, గో సంరక్షణ వంటి లౌకిక ధర్మాల్ని ఆచరిస్తూ వేదాధ్యయనము, వేదపాలనము, వేద రక్షణము, యజ్ఞయాగాది క్రతు నిర్వహణము, దాన ధర్మాదులన్నీ, ఇటువంటి పారలౌకిక ధర్మాలు కూడా ఆచరిస్తూ 714 గోత్రాలు వృద్ధి చెందాయి అన్నాడు. ఇక దాంతో బ్రహ్మదేవుడు పరవశించిపోయి ఆ సభలో ఆర్యవైశ్యులకు శ్రేష్టత్వాన్ని ప్రసాదించాడు. ఎవరిచ్చారు? అమ్మవారు ఎందుకు అగ్ని ప్రవేశం చేసిందో మనకు తెలియదు. అలాగే మనకి శ్రేష్టత్వం అనేది ఉందో లేదో, ఉందనేది సంగతి తెలియదు. ఆ శ్రేష్టత్వం ఎవరిచ్చారో మనకు తెలీదు. ఆర్యవైశ్యులకి గురు పరంపర ఉంది, అది ఏమిటో తెలియదు మనకి. ఆర్యవైశ్యుల గురు పరంపరలో మొట్టమొదటి గురువు ఆదిపరాశక్తి. ఆ తర్వాత గురువు బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆ తర్వాత గురువు అపరార్క మహర్షులు. ఆ తర్వాత భాస్కరాచార్యుల వారు.
ఆ తర్వాత వాసవి, కన్యక, పరమేశ్వరి అమ్మవారు. ఆర్యవైశ్యుల గురు పరంపర ఇది. మనం ఎప్పుడూ కూడా నమస్కారం చేసి ఈ గురువుల్ని తలుచుకోవాలి. కులదేవతని ఆరాధించకపోతే ఎంత మహాపాపమో, ఎంత మహాదోషమో, కుల గురు పరంపరని తలుచుకోకపోతే అంత మహాపాపం, అంత మహాదోషం. ఆర్యవైశ్యులందరూ కూడా పూర్వం కుబేర స్థానంలోనే ఉండేవారు. అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగేవారు. కిలోల కొద్దీ బంగారము, టన్నుల కొద్దీ వెండి కలిగి ఉండేవారు. బీరువా తీస్తే కట్టల కట్టలు పడేవి డబ్బు. ఒక గది మొత్తం బంగారం, ఒక గది మొత్తం వెండి, ఒక గది మొత్తం కట్టలు, ఒక గది మొత్తం పత్రాలు. అట్లా ఉండేటువంటి ఆర్యవైశ్యులు ఈనాడు దరిద్ర నారాయణ స్థితికి దిగజారిపోతున్నారు. వైశ్యుల్లో పేదవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ కూడా లేరండి. ఈనాడు వైశ్యుల్లో పేదవారు వచ్చారంటే ప్రధాన కారణం ఏమిటో తెలుసా? చెప్పగలరా మీరు? లేదు. అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఒక శపథం చేసింది. ఆదిశక్తినైనటువంటి నేను సమాధి వైశ్యునికి ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకొని 102 గోత్ర దంపతులకి మోక్షం ఇచ్చే నిమిత్తంగా అగ్ని ప్రవేశం చేస్తున్నందువల్ల వైశ్య కులదేవతనైనాను. నన్ను కాక ఏ ఇతర దేవతలను ఆరాధన చేసినా మీకు సుఖం ఉండదు అని చెప్పి శపథం చేసి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది. ఇంతమంది షష్ఠీపూర్తి దంపతులు ఉన్నారు కదా, ఎవరింట్లో పూజా మందిరంలో వాసవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంది? చేతులెత్తండి. పూజా మందిరంలో అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఎంతమంది ఇళ్లలో ఉంది? 40% ఇళ్లలో ఉంది అంతే. అంటే ఆడ మగ ఇద్దరు 20% ఇళ్లలో ఉంది. పూజా మందిరంలో సెంటర్లో అమ్మవారి ఫోటో ఎంతమంది ఇళ్లలో ఉందో చెప్పండి. సెంటర్ పూజా మందిరంలో మధ్యలో ఉండాలి. నేను వచ్చి చూస్తాను, చేతులు ఎత్తిన వాళ్ళు ఇళ్ళకి వచ్చి చూస్తారు. నేను వస్తా. కుదరదు. నేను అడిగిన దానికి అన్నారా చెప్పండి అంతే. అది ఎందుకు కాదు. అది అమ్మవారిని పెట్టుకొని మీ ఇంటికి నేను ఎందుకు వస్తా? అమ్మవారు ఆరాధన చేసి ఇంటికి వస్తాను నేను. పూజా మందిరంలో సెంటర్లో ఎందరి ఇళ్లలో ఉన్నది? అది కూడా విగ్రహ రూపంలో ఎంతమంది ఇళ్లలో ఉంది? బంగారు విగ్రహం ఎవరింట్లో ఉంది? ప్రతి ఒక్కరి ఇంట్లో మనం వైశ్యుల ఇళ్లలో కనీస పక్షం భార్య మెడలో కిలో బంగారం ఉంటుంది. అనుమానమే లేదు. వడ్డాణం, అరవంకి, కాసుల పేరు, వరహాల పేరు, నక్లెసు, పథకము, మహాపథకము, ముత్యాలు తవ్వడం, పగడాలు తవ్వడం, కాసికాయ గుళ్ళు, తర్వాత అలా పలకసర్లు. నేను చెప్తాగా ఆభరణాల గురించి నేనే చెబుతాను. ఏమంటే అట్లాంటిది ఇన్ని కిలోల కొద్దీ బంగారంతో మనం ఎన్నో ఆభరణాలు చేయించుకుంటున్నామే, ఒక చిన్న విగ్రహం ఎందుకు చేయించుకోలేకపోయినాం చెప్పండి? పూజా మందిరంలో ఇతరత్ర బంగారు విగ్రహాలు ఎంతమంది పూజా మందిరాలు ఉన్నాయి చెప్పండి? చూసారు ఎంత అన్యాయమో, ఎంత దుర్మార్గమో, ఎంత మహాపాపమో చూసారా? వాసవి అమ్మవారు బంగారు విగ్రహం మాత్రం లేదు, మిగిలిన బంగారు విగ్రహాలు ఉన్నాయి. ఏమని నాకు చెప్పకండి. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మా మహాపీఠంలో 600 విగ్రహాలు ఉన్నాయి. చూసారా? అమ్మవారు ఇంకేం చెప్పిందో తెలుసా? పూజా మందిరంలో ప్రధాన స్థానంలో
ఎవరైతే నన్ను నిలిపి ఆరాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలను కలగజేస్తాను అన్నది. అమ్మవారికి విశిష్టత చెప్పనా? ఇందాక ఆయన పాట పాడాడు, అద్భుతంగా పాడాడు. ఏమయ్యా శివయ్య దర్శనం ఇస్తావే ఇవ్వ, ఎంత కష్టమయ్యా, అది దాటాలి ఇది దాటాలి ఇది దాటాలి అది దాటాలి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నారని 45 కిలోమీటర్ల ట్రెక్కింగు, చెంచుల సహాయం, భజంత్రీలు, బాణాసంచాలు, ఇక తర్వాత అలాగే తినుబండారాన్ని పుచ్చుని శ్రీశైలం వెళ్ళేవాళ్ళం పూర్వం కొన్ని దశాబ్దాల క్రితం. అట్లాంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రికి వచ్చి ఆర్యవైశ్యులందరికీ కాస్త అన్నం పెడదాం అనుకున్నాడు ఒక ముసలాయన. ఆయన ఏం చేశాడు, ఒక పందిరి వేసి అమ్మవారి ఫోటో తగిలించి దీపం ముట్టించి అన్నం వండించి అమ్మవారి నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాడు ఆయన. ఆయనే మార్కాపురం మూర్తి వెంకటేశ్వర్లు, అదే తొలి వాసవి సత్రం శ్రీశైలం. ఇప్పుడు ఈరోజు ఎన్ని సత్రాలు ఉన్నాయండి శ్రీశైలంలో? బంగారు గుడి కట్టించుకున్నాడు శివుడు. అమ్మవారు ఏనాడైతే అడుగుపెట్టిందో శ్రీశైల మహాక్షేత్రంలో కనక వృష్టి కురిసింది. అహోబిళం ఎవడో తెలుసు, నిన్న కాక మొన్న వచ్చిన షిరిడి ఎవడో తెలుసు, నిన్న కాక మొన్న వచ్చిన కాణిపాకం ఎవరికి తెలుసు, బ్రహ్మంగారం అంటే ఎవరో తెలుసు. పూర్వం యాదగిరి గుట్ట ఎలా ఉండేది, వేములవాడ ఎవడో తెలుసు, నేను ఎప్పుడైనా చూశానా? ఏదో మీకు తెలుసు, మాకు తెలియదు. వెంకటయ్య లేకపోతే ఇంత సత్రం గడిపోతే వేములవాడికి ఇంత వైభవం ఎక్కడి నుంచి వచ్చేది? దక్షిణ కాశీ, తూర్పు కాశీ, పడమర కాశీ, ఈశాన్య కాశీ, వాయువు కాశీ ఏం లేవు. వాసవి మాత వచ్చి కూర్చున్న తర్వాతే వైభవం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇంకా ఏమి ఒప్పుకున్నట్టు అనిపించలే, ఇంకేమో డౌట్ ఉంది. అంతటి మహాశక్తి ఆమె. ఎవరితో బోణి చేయించుకుంటారండి? ఎవరైనా సరే ఆటో కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఒక షాప్ పెట్టుకున్నా ఎవరితో బోణి? వైశ్యుల చేతే. నీ చేతిలో ఏమన్నా ఉందేటి? ఆ వాసవి మాత అనుగ్రహ వృష్టి ఉంది మనకి, అది కనక వృష్టి. దానికి అది కారణం, ప్రధాన కారణం ఏమిటి? ఆ వాసవి అమ్మవారి యొక్క అనుగ్రహ వృష్టి, అదే మన కనక వృష్టి. చూసారా? మరి అట్లాంటి అమ్మవారిని మనం ఎందుకు వదిలిపెట్టుకున్నాం చెప్పండి? మీలో ఎంతమంది పెనుగొండ క్షేత్రానికి వచ్చారు? ఎంతమంది ముక్కామలకు వచ్చారు? మొత్తం దిగిపోయిన జెండాలన్నీ. మీ ఎవ్వరికీ మోక్షం లేదు. అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేటప్పుడు పిల్లలంతా అడుగుతారు, అమ్మా నీతో పాటు అగ్ని ప్రవేశం చేస్తున్న 102 గోత్ర దంపతులకైనా మోక్షం, మిగిలిన మాకెట్లా తల్లి మోక్షం అని చెప్పేసి అడిగితే అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా? తత్కుండం ఏతు పశ్యంతి తేమామి అంతి సునిశ్చయం అని చెబుతుంది. నేను అగ్ని ప్రవేశం చేసిన ఈ గుండాన్ని జీవితంలో ఒక మారు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను అని. 714 గోత్రీకుల్లో అమ్మవారు ఉన్నప్పుడే 102 గోత్ర దంపతులే అమ్మవారితో అగ్ని ప్రవేశం చేశారు. అలానే పెనవను చూస్తారు, ముఖాలు చూడరుగా మీరంతా, మీకు మోక్షం లేదు, మళ్ళా పుడతారంతే. లేదు స్వామి మేము పుట్టం, మాకు ఆ దేవుడు ఉన్నాడు, మాకు ఈ దేవుడు ఉన్నాడు, ఇంకో దేవుడు అన్నాడు. 3 కోటి దేవతలు వచ్చినా సరే 3 కోటి దేవతల అనుగ్రహం మీకు కలగదు. అయ్యబాబోయ్ స్వామి ఏంటి మాగపోతున్నాడు చెప్పిస్తున్నారా? చెప్పించట్లా, ఉన్న విషయం చెప్తున్నా. ఎందుకు కలగదో మీతోనే ఒప్పిస్తా. మీ ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కన్న తల్లికి పూటక పట్టెడన్నం పెట్టడం. ఏమండి, అంతటి మహానుభావుడు ఆయన. ఆయన ఎవడో స్వామీజీ గారు బాగా చెప్పాడని చెప్పి ఒకే బంతిలో భోజనాలు పెట్టాడు 1,00,000 మందికి. పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా వేలు పెడితే అందేంతగా పెట్టాడు భోజనాలు. అందరూ 1,00,000 మంది భోజనం చేసాం.
భోజనం చేసిన తర్వాత ఈ పెద్ద ఆయన మనం ఏమైనా ఆశీర్వదిస్తాం? నిజం చెప్పాలి మీరంతా. అన్నదాత సుఖీభావ అంటారా? చల్లగా ఉండాలంటావా? కన్న తల్లికి పూటక పట్టడం పెట్టను వీడు 1,00,000 మంది ఒకే బంధువులు పోయిన వీడు బాగుపడి చస్తాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే నొప్పి వస్తుంది కదా. చేతులు ఎత్తండి. అందరూ ఒప్పుకున్నారు కదా. ఆయన సంగతి ఎందుకంటే మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు ముక్కోటి దేవతలు సేవించేటువంటి పరాశక్తి మన ఇంట వాసవిగా అవతరిస్తే ఆ తల్లిని పూజించడం మానేసి మిగిలిన దేవుళ్ళందరినీ పట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళందరూ మనల్ని ఏమైనా ఆశీర్వదిస్తున్నారు? ఒకసారి ఇప్పుడు చెప్పండి. అదేంటి సైలెంట్? చప్పట్లేమైనా? అమ్మ బాబాయ్, స్వామి మొత్తం మీద పెట్టేశారు మాకు. ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఏమో స్వామి మొత్తం. ముక్కమల అనట్లే, నేను వాసవేమవారు అంటున్నా. జన్మస్థానము పెనగొండ, మోక్షస్థానము ముక్కమల. ఆర్యవేశులకు 2 మహాశక్తి పీఠాలు. ఇప్పుడు పీఠం అంటే ఓ ఫోటో పెట్టుకున్నా కూడా పీఠం అని వేస్తున్నారులేండి. ఇది మా పీఠం అండి అంటు. లేకపోతే ఒక ఇలా ఇదిగో ఓ పీట వేసుకుని ఇది మా పీఠం, ఈడో పీఠాధిపతి. ఓ పీట కొనుక్కోగలిగితే పీట మీద కూర్చుంటే వాడు పీఠాధిపతి అయిపోతాడు. పీఠము అంటే అమ్మవారు అవతరించిన లేదా విహరించిన లేదంటే అనుగ్రహించినటువంటి ప్రదేశాన్ని పీఠము అంటారు. అటువంటి మహాపీఠాలు ఆర్యవైశ్యులకు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వాసవి జన్మస్థాన శక్తిపీఠము పెనగొండ, మోక్షస్థాన శక్తిపీఠం అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినటువంటి ప్రదేశం. మోక్షస్థాన శక్తిపీఠం ముక్కామల. ఈ 2 పక్కపక్కనే 12 కిలోమీటర్ల దూరం దానికి దీనికి అంతే. సరేనండి, ఇంకొక చిన్న ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనం ఏం తెలుసుకోవాలో మీకు అర్థమవుతుందని ఓ 4 ప్రశ్నలు వేశాను అంతే. ఇంకా ఆఖరి ప్రశ్న. ఇప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి అస్తమానం పుట్టింటికి పోతా అని అస్తమానం పోతుంటారు కదా. బతిమాలో బామాలో తిట్టో కొట్టో రక్కో సూసైడ్ చేసుకున్నాను బెదిరించో పుట్టింటికి పోతుంటారు కదా. ఎందుకమ్మా అస్తమానం పుట్టింటితో పని ఏంటి మీకు? ఎందుకు పోతుంటారు? ఏం చూడాలి అంటే కోడ ఏమన్నా ఎక్కువ తినేస్తుందేమో, వదిన గారు ఏమైనా బాగా ఎక్కువ భోజనం చేసేస్తుందా? ఆవిడకి ఏమన్నా 4 గ్రాములు ఎక్కువ బంగారం చేయించేసాడా? ఓ చెంబు ఏమన్నా వెండి చెంబు అమ్మ ఏమన్నా ఇచ్చేసిందా కోడలకి? ఇది చూడడానికా? చెప్పండి. ఏమండి? ఓ అబ్బో చెప్పారులేండి ఊరుకోండి. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు మిగిలితే, మీకు 1,00,000 రూపాయలు లాభం వస్తే చెప్తున్నా, గాజు మీరు చేయించుకుంటారా మీ ఆవిడ చేపిస్తారా? 3 లక్షలు మిగిలితే నక్లెస్ ఎవరో చేపిస్తారు. మరి 5 లక్షలు మిగిలితే అరవంకి ఎవడో చేపిస్తారు. వినండి చెప్పండి, సమాధానం చెప్పండి. ఓ 25 లక్షలు మిగిలింది వడ్డాడం మీకే ఆవిడకే? ఊరుకోండి, అంతా మీ డబ్బు అంతా మీ ఆవిడకే. ఆవిడ సుఖం లేకపోవడం ఏంటి? వేడివేడిగా వంటింట్లో ఫస్ట్ తినేది పెళ్ళామేనండి బాబు. నాకు పెళ్ళి అయిందండి, నాకు మనోళ్ళు కూడా వచ్చారు. అది కాదు, అది వద్దు. ఆ పురాణం మళ్ళీ రేపు చెప్పుకుందాం. కానీ అది కాదు, అక్కడ పాయింట్ పోయింది. ఇక్కడ ఎందుకు పోతారు చెప్పండి నాకు? అయ్య బాబోయ్, నిజమే. ఓ అబ్బో, ఎక్కడుందో అది? నిజం చెప్పండి అన్న, ఎందుకు పోతారు? ఈ ప్రేమ అవన్నీ
పెరిగింది ఎంత ఓకే, నేనేం కాదన్ను, ఊరికే నవ్వుతాను అంతే. నేను అసలు పాయింట్ రాలేదు, అందుకే నవ్వుతున్నాను నేను. రాదు, ధనం కోసం పోదండి ఆడది, ప్రేమ కూడా పోదండి, కాదు. పట్టెడు పసుపు కుంకుమలు తెచ్చుకునేదానికి పోతుంది. ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? అవునా కదండి? పట్టెడు పసుపు కుంకుమలు తెచ్చుకునేదానికి పోతారు. ఇప్పుడు ఆర్య వైశ్యుల కులదేవతగా వాసవి మాత, ఆర్య వైశ్యుల ఆడబిడ్డగా మన నుంచి ఏం కోరుకుంటామని చెప్పండి. ఏం కోరుకుంటాను? అంత పసుపు కుంకుమ అడుగుతుందమ్మ మన నుంచి. ఏం అడుగుతుంది అమ్మవారు మన నుంచి? అంత పసుపు కుంకుమ. ప్రతి పండక్కి కనీస పక్షం 1000 రూపాయలు చీర కొనుక్కుంటాం మనం, ఏమున్నా లేకపోయినా. అంత పసుపు కుంకుమ మీ ఊళ్ళో ఉండే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఎంతమంది సమర్పిస్తున్నారు చెప్పండి? వాసవి జయంతికి, ఆత్మార్పణకి కమిటీ వాళ్ళు చచ్చి చెడి డబ్బులున్నా లేకపోయినా, అమ్మవారి నిత్య నైవేద్యానికి బియ్యం ఉన్నా లేకపోయినా, భోజనాలు పెడితేనే కానీ జనాలు రానటువంటి దౌర్భాగ్య స్థితి. అలాగే లక్కీ టిప్పులు పెడితేనే కానీ ఆడవాళ్ళు పోనేటువంటి దుస్థితి. ఉచితంగా విగ్రహాలు ఇస్తే కూడా మీరు పూజా మందిరంలో అమ్మవారిని పెట్టలే ఇప్పటి వరకు. ఒకసారి 900 వాసవి పురాణ 900 పేజీల వాసవి పురాణాన్ని 9 పేజీలకి కుదించి వ్రాసి అలాంటి మీలాంటి పెద్ద మనుషులందరితోనూ చెప్పించి అచ్చు వేయించి ఫ్రీగా పంచిపెడితే, ఒకసారి పాలకొల్లు, మా అమ్మమ్మ గారు ఊరు జున్నూరు అనమాట, పాలకొల్లు పదే పదే పోతుండేవాడు. చెప్పులు అరిగిపోయినాయి, కొనుక్కుందామని చెప్పేసి షాపుకి పోతే బాక్సులు తీస్తూ ఉన్నాడు. బాక్సులు తీస్తూ ఉంటే ఒకటేదో పడింది. ఏంటా అని చూస్తే ఒక పుస్తకం పడింది. బాబు అది ఏమిటని చెప్పేసానంటే, ఏదో పుస్తకం అండి, ఎవరో మనం పంచిపెట్టారండి. నాకు ఆ పుస్తకం ఇస్తావా నాన్న? ఇస్తారన్న. తీసుకున్న కళ్ళగదుగున నేను సంకలనం చేసినటువంటి పురాణం అది. ఆనాడు పెట్టుకున్నానండి నేను, ఏది ఉచితంగా ఇవ్వకూడదు అని. ఏది ఉచితంగా ఇవ్వకూడదని చెప్పి ఆ రోజు పెట్టుకున్నా. అమ్మ విలువ తెలియజెప్పాలి మన వాళ్ళందరికీ. ఏం లేదండి, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు నేను. అమ్మ గురించి ఇప్పటి వరకు ఈ విధంగా వివరించిన వాళ్ళు లేరు. మీ కామటోళ్ళ కులదేవతావే అని ఊరికే అట్లా తీసిపాడేయడమే. ఇప్పుడు ఇంత క్రతువు జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు జై బోలో వాసవి మాతాకు జై అన్నామో చెప్పండి, సంకల్పం చెప్పిన దగ్గర నుండి. మరి అన్ని పీఠాల్లోనూ కూడా మనం అంతా ఏం చేస్తాం? డబ్బు ఉన్నవాడికే బాగా ప్రాధాన్యత ఇస్తాం. కిలోలు బంగారం ఉంటే ఆడికారులోను బోడికారులోను వస్తూ ఉంటే, ఎకరాల భూములు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళ కింద లెక్క మనకి. అట్లాంటి పరిస్థితి, దుస్థితి స్వామీజీలకు కూడా వచ్చేసింది. పెద్ద స్వామీజీ అవ్వాలంటే ఆయన తపస్సుతో పనిలే, ఆయన విద్యతో పనిలే, విద్వత్తుతో పనిలే. 100 ఎకరాల భూమి, టన్నుల కొద్దీ బంగారము, కింటాల కొద్దీ వెండి, ఆడికారు బోడికారు జాగ్వర్లు అవి ఇవి ఉంటే ఆడు పెద్ద స్వామీజీ. వాళ్ళు పెద్ద పీఠాధిపతులు. వాసవి పీఠమే పెద్ద పీఠం అండి, తెలుసా మీకు? వాసవి బనపీఠమే పెద్దది. అన్ని పీఠాల్లో గల పెద్ద పీఠం ఏది? ఎట్లాగా మీరు అంటే సరిపోయిందా? నేను నిరూపిస్తా. కాదు, ఆదిపరాశక్తి అన్నీ మనం నిలబెట్టినామంతా.
ప్రపంచవ్యాప్తంగా వాసవి దేవాలయాలు 3000 ఉన్నాయి. 3000 దేవాలయాలను నిత్య ధూపదీప నైవేద్యాలకు లోటు లేదు. అన్ని దేవాలయాల్లోనూ వెండి కవచాలు ఉన్నాయి. కొన్ని వందల దేవాలయాల్లో బంగారు కిరీటాలు ఉన్నాయి. కొన్ని పదుల దేవాలయాల్లో వజ్ర డబ్బుతో అలంకారం చేయడానికి వీలు పడక 2000 కట్టలు గోడలుగా కట్టారు గర్భాలయంలో. అలాగే నగలు మెళ్ళో వేసేదానికి ఖాళీ లేక గుట్టలు గుట్టలుగా పోసారు అమ్మవారి ఎదురుగా బంగారాన్ని. అలాగే 150 ఇట్లాంటి ధర్మసత్రాలు ఉన్నాయి. ప్రతి నిత్యము కొన్ని లక్షల మందికి అన్నదానం మన అమ్మ నుంచే అవుతోంది. అలాగే ట్రస్టులు ఉన్నాయి చూసారా, కొన్ని లక్షల కోట్ల ట్రస్టులు ఉన్నాయి. మన తిరుపతి సీతమ్మ గారి ట్రస్ట్లోంచి భూమి వచ్చేసింది మనకు. అదే ఉంటుంది కొన్ని లక్షల కోట్లు. మన పీఠమే కాస్ట్లీ పీఠం అండి. మన అమ్మకే డబ్బు బాగుందండి. మన పీఠమే కాస్ట్లీ. ఇప్పుడు ముఖామలో పీఠం పెట్టాం మనము. అందరు స్వామీజీల పీఠంలో కంటే మన పీఠంలో వెండి ఎక్కువ, మన పీఠంలో బంగారం ఎక్కువ. అందరికంటే నేనే వెయిట్ ఎక్కువ. కాటా వేస్తే తెలుస్తుంది. అలాగే డబ్బులో కూడా నేనే ఎక్కువ. ఇప్పటివరకు నేను డబ్బు గురించి మాట్లాడలే. 100 గుమ్మాల ఇల్లు 100 సంవత్సరాలు దాటింది, చెక్కు చెదరకుండా మా వైభవాన్ని చెప్పడానికి మా ఊర్లో సిద్ధంగా ఉన్నది. ఇప్పటికి పెద్ద వీధి, పెద్ద మేడ. మా గ్రామ దేవత మా ఇంటి పక్కనే నడివీధిలోకి వస్తుంది. మాది ఒక శివాలయం, ఒక రామాలయం, ఒక సత్రం. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. 1800 ఎకరాలు దాన ధర్మాలు చేసుకుంటూ వచ్చిన కుటుంబం మాది. బువ్వ దొరక నేను స్వామీజీ కాలే. పంచభక్షాలతో షడ్రసోపేతంగా బంగారు పళ్ళాలు, బంగారు స్పూన్లు వేసి పెట్టి డైనింగ్ టేబుల్ మీద అమర్చి పెడితే ఉపవాసం ఉన్నవాడిని నేను. ఇప్పటికి 6000 ప్రతిష్టలు దాటినాయి నేను చేసినవి. టీవీ ఎపిసోడ్లు అరగంటలు 7000 దాటాయి. నాకు 6 కార్లు ఉన్నాయి. ఒకటి బెంజీ, ఒకటి ఆడి, ఒకటి బోడి, ఒకటి జాగ్వరు, ఒకటి ఫార్చ్యూనరు, ఇంకోటి ఏంటి ఇండివరు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? తేజస్సు, విద్య, విద్వత్తు, తపస్సు, వీటికి ప్రాధాన్యత. దేవాలయాలు భక్తులతో శోభిస్తాయి. వ్యాపార సంస్థలు కస్టమర్లతో శోభిస్తారు. గురువులు శిష్యులతో శోభిస్తారు. నా దగ్గర మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు, కోటి జపం చేసిన వాళ్ళు 100లలో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన అమ్మ వైభవం చాలా గొప్పది. మన అమ్మకి బాగా విశేష ప్రాధాన్యత ఇవ్వండి. నేను ఎవరిని దూషించట్లేదు, ఎవరిని ద్వేషించట్లా. అందరు పీఠాధిపతులు, అందరూ మాతాజీలు, అందరు యోగులు, సిద్ధులు అందరూ కూడా శ్రీధర స్వామి అంటే ఎంతో ప్రేమ చూపిస్తారు. అందరూ నన్ను పక్కన కూర్చోబెట్టాడు, కంచి శృంగేరి వారితో సహా. నేను ఎక్కడ బాధపడతానంటే, అంత పరాశక్తి మన ఇంట్లో అవతరిస్తే అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడతా. ప్రతి సంవత్సరము కొత్త కొత్త క్షేత్రాలన్నీ కనిపెట్టి ప్రతి సంవత్సరం పోయేసేసి ఏవో చేయించుకునో లేకపోతే ఉన్నదాన్ని ఊడ్చుకునో వస్తుంటాం. కనీసం పెనగొండ ముక్కామల పోయి ఇంత పసుపు కుంకుమ పెట్టి రామే, దానికి నేను బాధపడతా. నేను గృహస్థుగా ఉన్నటువంటి, రాజయోగిగా ఉన్నటువంటి, అపరారక మహర్షుల సంప్రదాయాన్ని అవలంబిస్తున్నటువంటి ఋషి సాంప్రదాయక పీఠాధిపతిని నేను. నాకు భార్య ఉన్నది, 3 పిల్లలు ఉన్నారు, 4 మనమలు ఉన్నారు. అప్పుడే
ఎందుకంటే వాసవి అమ్మవారిని ప్రధాన స్థానంలో నిలిపి ఆరాధన చేసిన తర్వాత నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాను. కొత్తగా వచ్చిన ఏ స్వామీజీ అయినా, ఏ మాతాజీ అయినా, ఏ పీఠాధిపతి అయినా పీఠం ఫస్ట్ ఎక్కడ పెడతాడు? వాసవి సత్రంలో పెడతాడు. ఆయన గారికి 10,000 పాద పూజ అయినా, 25,000 పాద పూజ అయినా, 50,000 పాద పూజ అయినా, ₹1,00,000 పాద పూజ అయినా, 10 లక్షల పాద పూజ అయినా ఎవరు చేస్తారు? ఆర్యవైశ్యులు చేస్తారు. వాళ్ళు చేసామని చెబుతారు, వాళ్ళే మనం ఇచ్చినంత ఎవరో. అబ్బాయి ఆయన 10 లక్షలు ఇచ్చాడంటారు, అన్నీ అబద్ధమే. అంటే నువ్వు 10 లక్షలు ఇవ్వని అర్థం అంతే. ఈ జిమ్మికులు అవి మనకు తెలియదైంది. వ్యాపారంలో బోర్డు మ్యాజిక్లు చేస్తాం. ఇంత అమ్మవారు ఉంది కదా మన అమ్మవారు ఎట్లా లభిస్తుంది? అమ్మవారికి విశిష్టత చెప్పేసుకుందాము. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నాం కదా, 4 విషయాలు చెప్పబుద్ధి అయింది, అందుకే మైకి ఇమ్మన్నా. ఎందుకంటే 20 రోజుల నుంచి మాకు ద్వితీయ కుంభాభిషేకం, తర్వాత శ్యామల నవరాత్రులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక ఆయన గారు వచ్చాడు, బుస్సా శ్రీనివాసు. వేములవాడ అనగానే దొర్లుకుంటూ వచ్చేసాను నేను. ఏదో చెప్దామన్నా మర్చిపోయి బుస్సా శ్రీనివాస్ గుర్తొచ్చి ఏం చెప్తున్నా, అది కాదు, ఇంకోటి పాయింట్ మర్చిపోయారు మీరు కూడా. అది చెప్తున్నా, ఏ పాయింట్ చెప్తున్నా అని. అది అయిపోయింది. అది ఏం చెప్తున్నా అమ్మా? అది భావం మనం చేసుకోలేకపోతున్నామని నేను బాధపడతాను. నేను వేరేది ఏం కాదండి. కొన్ని దేవాలయాల్లో, నేను ఒక దేవాలయానికి పోయినా, నేను పోతే అమ్మవారి గర్భాలయంలోకి పోతే అమ్మవారి విగ్రహం వెనకాల అర్చకుడు తోముకునేటువంటి బ్రష్, టంగ్ క్లీనరు, పేస్టు, తుండుగుడ్డ, బట్టల సబ్బు, ఒంటి సబ్బు ఉన్నాయి. అంటే ఏ స్థితిలో అర్చకుడు గర్భాలయ ప్రవేశం చేస్తున్నాడు చెప్పండి? అలాగే ఇంకో దేవాలయంలో రోజు మహానైవేద్యం పెడుతున్నాడు. కమిటీ మెంబర్కి, అలాంటి కమిటీ మెంబర్కి ఏదో డౌట్ వచ్చింది. ఈ డౌట్ మాస్టర్లు ఉంటారు కమిటీలో, వాళ్ళే ఉండాలి. పొగిడేవాళ్ళు వద్దు, తిట్టేవాళ్ళు కావాలి మనకి. ఆయన ఏమన్నాడు, అయ్యా ఒకసారి నాకు మూత తీసి చూపియండి అన్నాడు. మహానైవేద్యం చూపించరాదు అన్నాడు. దోషం వస్తుంది. ఏం పర్వాలేదు, దోషం నాకేగా వచ్చేది, తీయండి అన్న. ఖాళీ గిన్నె. అమ్మవారిని రోజు నైవేద్యం ఏది? ఖాళీ గిన్నె. ఏమయ్యా అంటే ఏం చెప్పిండో తెలుసా? అమ్మవారి నైవేద్యం పెడితే ఎంగిలవుతుంది, వైశ్యులు ఎంగిలి, బ్రాహ్మణులు మేము తింటామా అన్నాడు ఆయన. ఒక దేవాలయానికి పోతే అమ్మవారి గర్భాలయం బాగు చేసాక 5 రోజులు పట్టింది. అంత నీట్గా దేవాలయం పెడుతున్నారు. మన బెడ్రూమ్లో మనం తిన్న ఆహారమే డస్ట్బిన్లో ఉంటే మనం భరించలేము. అట్లా ఉన్నది మన అమ్మ పరిస్థితి. మన ఇంటి ముందు ఉండే అమ్మని దర్శనం చేసుకోము. ఇంకొకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు పెళ్ళిళ్ళు కాకపోయినా, సంతానాలు లేకపోయినా, వ్యాపారాలు బాగలేకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా ముక్కామల స్వామి దగ్గరికి వచ్చేసేయండి. మీకు కుదరచకపోతే నన్ను అడగండి. ఈరోజు వాసవీమాత అనుగ్రహము, శ్రీధర స్వామి తపోబలము వైశ్యుల కంటే వైశ్యేతుల్లో ఎక్కువ పొందుతూ ఉన్నారు. కొన్ని లక్షల మంది మూగపిల్లల మాటలు వచ్చాయి. నేను బీజాక్షరాలు రాస్తే, నేను మధ్యాహ్నం వస్తే ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఆయన, అయ్యా వెంకటయ్య గారు, కోటగిరి వెంకటయ్య, నేనంటే ప్రాణం, చెప్పండి అన్న. మళ్ళీ బుస్సా శ్రీనివాసన్ అలా గుర్తు చేసిండు ఆయన. అన్న
ఆయన వచ్చాడు, మీరు బీజాక్షరాలు రాశారే అన్నాడు. అవును రాశాను. అందరూ అమెరికాలో ఉన్నారు స్వామి, అందరూ యాడ్ చేసుకుంటారు. ఈ అనుగ్రహం అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? వాసవి మాతనే. మీరు ఏం చేయొద్దండి, అమ్మవారి ఫోటో పూజా మందిరంలో సెంటర్లో పెట్టండి, 41 రోజులు అట్లా ఉంచండి. మీ ఊర్లో వాసవి వారి దేవాలయం ఉంటే రోజు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం పెట్టండి. అర్చకుడు పావలా బిళ్ళ వేయొద్దు, టెంకాయ కూడా అమ్మవారిని కొట్టద్దు. 40 రోజుల తర్వాత మీ బిజినెస్ ఎట్లుందో నాకు చెప్పండి. ఒక చిన్న విషయం చెప్తా. మన వాసవి వారి వైభవం అఖండంగా ఉండాలని 102 కిలోల వెండితో విగ్రహం చేపిస్తున్నాం మనం, మహాపీఠంలో పెట్టేదానికి. చేపిస్తామంటే ఫోటో నమూనా ఫోటో తీసుకెళ్ళి మా బావమరిదికి ఇచ్చి, ఏమయ్యా నువ్వు ఏదో విశ్వ హిందూ పరిషత్తులో ఏమున్నావు కదా, అందరికీ మన వాళ్ళందరికీ పంచాల. సరే బావగారు అన్నాడు. అలాగే క్రతువుకు రా అన్నా. లేదు బావగారు అన్నాడు. ఏయో ప్రింట్ వేయించుకున్నాడట. అయ్యేది నేను రానన్నాడు. అనేసరికి సరేలే అని చెప్పి ఇలా నెత్తిని ఎవరు కొట్టుకుని సరేలే ఏదో పంచలే అన్నా. అనిన తర్వాత నాకు 5,000 కాపీలు కావాలి బావగారు అని చెప్పి ఫోన్ చేశాడు. ఏం సంగతి అన్నా? మీరు ఇచ్చిన ఫోటో నేను గల్లాపెట్టిలో పెట్టా, 8 లక్షల రూపాయలు బాకీ రాదనుకున్న బాకీ వచ్చేసింది బావగారు. నువ్వు వైష్ణవం తీసుకుంటే ఎవడకు కావాలి, గాణాపత్యం తీసుకుంటే ఎవడకు కావాలి, లేకపోతే శైవం తీసుకుంటే ఎవడకు కావాలి, లేకపోతే మెడలో శివలింగం వేసుకుంటే ఎవడకు కావాలి, లేదా సౌరంలోకి పోతే ఎవడకు కావాలి. నువ్వు వైశ్యుడు అయిన తర్వాతే ఆ సంప్రదాయాలు పుచ్చుకున్నావు. నువ్వు వాసవి మాతని ఎవరు వదలడానికి అవకాశం లేదండి. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా సీరియస్గా. ఆర్యవైశ్యులు గురువులు పూజించాలంటే చెప్పారుగా గురు పరంపర, ఆ గురువులనే పూజించాలి. అమ్మవారిని పూజించాలంటే ఎవరిని పూజించాలి? వాసవి వారిని పూజించాలి. విష్ణువుని పూజించాలంటే ఎవరిని పూజించాలి? జనార్దనుడుగా అవతరించాడు మన కోసం, జనార్దనుడిని ఆరాధించాలి. లక్ష్మీ ఆరాధన ఎవరు ఏ పేరుతో చేయాలి? కోనకమలగా చేయాలి. శివారాధన ఎవరి పేరు మీద చేయాలి? నగరేశ్వరుడుగా చేయాలి. పార్వతీ అమ్మవారి ఆరాధన ఎట్లా చేయాలి? వింధ్యవాసినిగా చేయాలి. అమ్మవారి యొక్క విశిష్టత చెప్పబోయి ఎక్కడికో పోయే ఇందాక వచ్చింది, గుర్తొచ్చింది. సరే, డబ్బు బాగా రావాలంటే ఎవరిని పూజ చేయాలి? లక్ష్మీదేవిని. చదువు బాగా రావాలంటే, సౌభాగ్యం వృద్ధి కావాలంటే గౌరీదేవిని. శక్తి రావాలంటే దుర్గాదేవిని. అన్ని మంత్రాల్లోకెల్లా గొప్పదైన మంత్రం ఏది? గాయత్రి. అన్ని యంత్రాల్లోకెల్లా గొప్పదైన యంత్రం ఏది? శ్రీచక్రం. అన్ని తంత్రాల్లోకెల్లా గొప్పదైన తంత్రం ఏది? శ్రీ విద్య. అవునా కదా? అది అలా పక్కన పెట్టండి. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం దేవీ స్థానే వినశ్యతి, దేవీ స్థానే కృతం పాపం నా నశ్యతి అని చెప్పబడింది. బ్రహ్మస్థానంలో పాపం చేస్తే విష్ణు స్థానంలో పోగొట్టుకోవచ్చు, విష్ణు స్థానంలో చేసిన పాపాన్ని శివస్థానంలో పోగొట్టుకోవచ్చు, శివస్థానంలో చేసిన పాపాన్ని గురుస్థానంలో పోగొట్టుకోవచ్చు, గురుస్థానంలో చేసిన పాపాన్ని దేవీ స్థానంలో పోగొట్టుకోవచ్చు. దేవీ స్థానే కృతం పాపం నా నశ్యతి. అమ్మవారి దగ్గర ఏదైనా పాపం చేసినట్లయితే నాశనం లేదు. అమ్మవారిని పూజామందిరంలో పెట్టి మనం ఆరాధన చేయకపోతే మనకు సద్గతులు లేవు. సరే, ఇది అలా పెట్టండి. లలితా సహస్రం చదువుతున్నారుగా మీరు ఎంత బాగా. ఫలశ్రుతిలో ఏం చెప్పబడింది? కవులు రచించినటువంటి 1000 కవిత్వాల కంటే ఒక్క విష్ణునామం గొప్పది, 1000 విష్ణునామాల కంటే ఒక్క శివనామం గొప్పది, 1000 శివనామాల కంటే ఒక్క దేవీనామం గొప్పది. 1000 దేవీనామాలు కలిగినటువంటి అనేకమైన సహస్రనామ స్తోత్రాలలో
గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితా దశ. ఈ 10 సహస్రనామ స్తోత్రాలు గొప్పవి. ఈ 10 సహస్రనామ స్తోత్రాల్లో లలితా సహస్రనామ స్తోత్రం గొప్పది. ఇప్పుడు ఏది గొప్పదో మీకు అర్థమైందా కాలేదా? ఏది గొప్పది? అమ్మవారి యొక్క ఉపాసనే గొప్పది. ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? చదువు బాగా రావాలంటే బ్రహ్మగారి పెళ్ళాం కదా, బ్రహ్మదేవుని పూజించాలి ఎందుకు చెప్పలే? డబ్బు బాగా రావాలంటే విష్ణుమూర్తి పెళ్ళాం లక్ష్మీదేవి కదా, విష్ణుమూర్తిని పూజ చేయాలి ఎందుకు చెప్పలే? సౌభాగ్యం కావాలంటే పరమేశ్వరుడు భార్య కదా ఈమె, పరమేశ్వరుడు పేరు ఎందుకు చెప్పలే? వాళ్ళ పప్పులే ఉడకే అక్కడ. బ్రహ్మ నాలుగు పైన సరస్వతీదేవి లేకపోతే బ్రహ్మకి విలువ లేదు. మహావిష్ణు యొక్క హృదయంలో లక్ష్మీదేవి లేకపోతే విష్ణుమూర్తిని పట్టించుకున్న వాళ్ళే లేరు. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, వైకుంఠంలోంచి కింద పడిపోయాడు ఆయన. వెంకటేశ్వర అవతారం మనం చూడలే. శివుడు అర్ధ శరీరంలో అమ్మవారు తప్పుకుంటే శవం అయిపోతుంది శివుడే. చూశారా అండి? ఇంట్లో ఇలా లేకపోతే చీకటమయమే. అంటే అంత విశిష్టత అమ్మవారికి ఉన్నది. అటువంటి అమ్మవారు మన ఇంట్లో అవతరించింది, అందుకోసం ఇదంతా చెప్పినాను. అలాగే మన అమ్మవారి విగ్రహం 102 కిలోల విగ్రహం తయారు చేపిస్తున్నాం. రేపు ఉగాదికి వస్తుంది. అలాగే వాసవి జయంతి ముందు అమ్మవారికి బంగారు కిరీటం పెట్టి మహాపట్టాభిషేకం చేస్తున్నాము. అలాగే ఇంకా 1 కిలో వెండి ఎవరైతే ఇస్తారో వాళ్ళ గోత్రనామాలతో పీఠంలో మీకు నిత్యం పూజ జరుగుతుంది మీ లైఫ్ లాంగ్. 5 కిలోల వెండి ఎవరైతే ఇస్తారో వాళ్ళ వంశపారంపర్యంగా పీఠంలో అర్చన జరుగుతుంది. ఈ పీఠం అందరికీ దర్శనం లేదు. ఇది చాలా పవర్ఫుల్ పీఠము, చాలా శక్తివంతమైన పీఠము, చాలా విలువైనటువంటి పీఠము. అమ్మవారికి వండి వడ్డించే పాత్రలతో సహా ప్రెషర్ కుక్కర్తో సహా వెండివే. అంత విశేషంగా చేస్తున్నాము. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు, సందర్భం వచ్చిన తర్వాత నేను చెప్తున్నా. అందుచేత మీరంతా ఏం చేయాలి? ఇప్పుడు ముందు అమ్మవారి విగ్రహం తయారు చేసి పూజా మందిరంలో పెట్టి పూజ ఆరంభించండి. ముందు బుస్సా శ్రీనివాసుని ఏమి ఇమ్మని అడగాలి? మీరు అమ్మవారి విగ్రహం ఇవ్వని అడగండి. శ్రీనివాస్ గారు మీకే పెట్టిన టెండర్, మీకు ఏమి చేయాలి? మీరు అమ్మవారి విగ్రహం తయారు చేసి ఇవ్వాలి మీరు. అది సంతోషం. అందరూ చెప్పినవి వినండి, అందరినీ గౌరవించండి, అందరినీ సేవించండి, అందరినీ పూజించండి. కానీ మన పురాణాన్ని, మన అమ్మని, మన గురు పరంపరని, మన సంప్రదాయాన్ని, మన గౌరవ మర్యాదల్ని, మన పీఠాలని మర్చిపోకండి, వదలకండి. వీటి తర్వాతే అవన్న సంగతి మర్చిపోకండి. జయవాసి. ఇంకా అవకాశం చూడు, రేపు ఇంకేమన్నా ఉంటే చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. స్నపన బలిబేరాలు అని 6 విగ్రహాలు ఉండాలి. మీరు 3 చూశారు. పెద్ద విగ్రహాలు కంటికి ఆయనకి 3 ఆడినాయి, 3 చిన్న విగ్రహాలు కనిపించలే ఆయనకి. ధ్రువ కౌతుక మూర్తులు గర్భాలయంలో మూల విరాట్లుగా ఉంటారు. ఉత్సవమూర్తి ఉత్సవాలు వెళుతుంది. అభిషేకమూర్తికి నిత్యాభిషేకం జరుగుతుంది. బలిమూర్తి నిత్యం దిక్పాలక బలి గడుతుంది. శయనమూర్తి ఉయ్యాల సేవ గడుతుంది. అందుచేత 6 విగ్రహాలు ఉండాలి మహాపీఠంలో. వెళ్తానే ఉంటాయి కదా, మీరు సేవ చేసేటప్పుడు చూడాలి. సేవ చేయించుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటాయి అట్లా.